సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు సినీ నటుడు సుమన్ ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడడం వారితో. సార్, ప్రధానంగా మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్కి వచ్చారు. మార్షల్ ఆర్ట్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులకు దాని అవసరం ఎంత ఉంది? సో ముందుగా ఈరోజు ఇక్కడ సింధు గారు అండ్ లక్ష్మి గారు, ఈరోజు సింధు ఏంటంటే 22వ తారీఖు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఒక కరాటే, కుంఫు అండ్ టైకోండో టోర్నమెంట్ చేస్తారు. సో ముందుగా తెలంగాణలో ఒక మహిళ ఒంటరిగా ఆవిడ అంటే ఆవిడకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ లేకపోయినా ఉన్న స్పాన్సర్స్తో ఆవిడ ఒక మంచి టోర్నమెంట్ చేస్తుంది నెంబర్ 1. అప్పుడు దానికి సపోర్ట్ మన చికోటి ప్రవీణ్ గారు, ఆయన ఇట్లా చాలామంది వచ్చి ఈరోజు సపోర్ట్ ఇచ్చారు. మెయిన్గా ఏంటంటే ఈరోజు మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ ఇండియాలో అండి. ఏది ఇంపార్టెంటో ఏది అవసరం అది వదిలేసి మిగతా అన్నిటికీ ఇప్పుడు ప్రభుత్వాలు టైం, డబ్బు ఇస్తున్నారు. ఎందుకంటే ఎవ్రీ 6 months ఎవ్రీ ఇయర్కి ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ కల్కటా ఇన్సిడెంట్లో ఒక డాక్టర్ లేడీ, డ్యూటీకి వెళ్ళిన ఒక లేడీ ఆవిడని రేప్ చేసి భయంకరంగా చంపేశారు. అసలు మిగిలిన వాళ్ళ ప్రాణాలని కాపాడుతున్న ఒక డాక్టర్, లేడీ డాక్టర్ని చంపి వదిలేస్తే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళు మన ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ళు కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళకి మెడికల్ దీంట్లో చేర్పించి డొనేషన్ ఇచ్చో మార్కులతో చేస్తే సరే ఆవిడ ఏదైనా తప్పు చేసి ఉండి దట్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ టాకింగ్ టు హర్. దట్స్ నాట్ ది వే. దాని తర్వాత ద వే హౌ థింగ్స్ హ్యాపెన్, హౌ థింగ్స్ యువర్ మూడ్, ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ అండి. ఇప్పుడు కవర్ చేయడానికి ఏదేదో ఉంటుంది, లేదు కొందరు ఆ గవర్నమెంట్ అదంతా వద్దు. ప్రాణం పోయింది, ఒక మహిళ డాక్టర్ ప్రాణం పోయింది. సో ఎవరిని బ్లేమ్ చేస్తాం ఇప్పుడు? ఎవరిని చేయలేము. కాబట్టి నేనేం చెప్తానంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న మన భారతదేశంలో ఉన్న మహిళలందరికీ మార్షల్ ఆర్ట్ నేర్పించాలి, నేర్చుకోవాలి. మరి మాకెందుకు అని అంటారు. ఇంకా దీనికన్నా ఇంకా లెసన్స్ కావాలంటే ఓకే, లేదు ఇది ఒక పాట. ఫస్ట్ ఈజ్ అ లెసన్, సెకండ్ ఈజ్ అ వార్నింగ్ అంటారు. దయచేసి పేరెంట్స్ ఒకటే చెప్తున్నాను, మీ అమ్మాయిలు బయటికి వెళ్తారు అంటే స్కూల్కు, కాలేజీ, ఉద్యోగం, నైట్ డ్యూటీ, విదేశాలు వెళ్తున్నారు. మీకు భయం ఉందా లేదా? భయం ఉంది. చెప్పు, బయట చూపించట్లేదు, యాక్ట్ చేస్తారు మీరు భయం లేనట్టు. లోపల భయం. ఒక కాల్ రాకపోతే భయం, ఏదైనా కాల్ వస్తే భయం. ఎందుకంటే ఒంటరిగా అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫీలింగ్ ఉంది. సో నేర్పించండి. ఎందుకంటే అందరికీ వెపన్ ఇవ్వడం కుదరదు, ఇట్స్ నాట్ పాసిబుల్. సో బాడీని ఒక వెపన్ చేసుకొని ధైర్యం అంటే అవతలాడు 7 అడుగులు ఉన్నాడు, లాగా ఉన్నాడు, ఆడు ఎంత పెద్ద మనిషి వచ్చినా మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే ఎక్కువ టైం లేదండి, ఓన్లీ సెకండ్స్లో యూ కెన్ నాక్అవుట్, యూ కెన్ ఫినిష్ ద పర్సన్. అలాంటివన్నీ ఉన్నాయి. సెల్ఫ్ డిఫెన్స్లో యూ కెన్ ప్రొటెక్ట్ చేస్తారు. యాసిడ్ థ్రోయింగ్, రాళ్ళతో ఏదో ఉంటాయి. సో దయచేసి నేను ఈరోజు ఇందాక కూడా నేను చెప్పింది ఏంటంటే మహిళలకి ఇది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. సో రైట్ ఫ్రమ్ ద సెంటర్ యూ ఇంప్లిమెంట్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ½ an hour విత్ మార్క్స్. దానికి మార్క్స్ పెట్టండి. అంటే అటెండెన్స్ లేకపోతే రాకపోతే కట్ చేయండి. అప్పుడు నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటనేది. వాళ్ళు తర్వాత ఫీల్ అవుతారు, అబ్బో మార్షల్ ఆర్ట్ సెల్ఫ్ డిఫెన్సే కాదు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఫిజికల్ బాడీ అపియరెన్స్, వాళ్ళ డిసిప్లిన్ అన్నీ వాళ్ళకి చేంజ్ అవుతాయి. సో సింధుకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక మహిళ ఆవిడ చేస్తుంది. ఒక మహిళగా షీ గాట్ సో మెనీ మెడల్స్, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్. షీస్ బ్రాట్ గ్లోరీ టు ద స్టేట్. అండ్ ఆ ప్యాషన్ ఉంది ఆవిడకి నేర్పించాలని, ఎంతోమందికి నేర్పించింది. సో ఆవిడకి మనం అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి ఇందాక నేను చెప్పడం జరిగింది. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, మార్షల్ ఆర్ట్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ ఇన్ ఇండియా. స్కూల్, కాలేజ్ పిల్లలకి, స్కూల్ అంటే 6th class నుంచే మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే 5-year-old 6-year-old గర్ల్ని రేప్ చేస్తున్నారండి. సరే దానికి పనిష్మెంట్ ఏం లేదు, ప్రెషర్ ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉంది, వెళ్ళిపోతున్నారు. అన్ఫేర్. మన ఇంట్లో జరిగితే మనకి ఎట్లా ఉంటుందండి? ఏదో పేదవాడు, ఏదో మిడిల్ క్లాస్ వాడు, అదే పెద్దవాళ్ళ ఇంట్లో జరిగితే దానికి వెంటనే ఒక పెద్ద కమిటీ, దానికి ఒక స్క్వాడ్ అన్నీ పెడతారు. కరెక్ట్ కాదు కదా. సో దయచేసి నా ఇదేంటంటే ఈరోజు నేను ఆవేశంతో మాట్లాడటం కాదు. ఎందుకంటే కొంచెం ఈ టోన్లో ఎందుకు మాట్లాడుతున్నంటే న్యూస్ చూస్తూనే ఉన్నాం, మీ ఛానల్స్లోనే చూస్తున్నాం. అమ్మాయిలు మాలిస్టేషను, మర్డర్, రేప్ దారుణంగా చేయడం. సో ఇది ఇండియాలో ఇట్స్ వెరీ బ్యాడ్. వెస్టర్న్ కంట్రీస్లో లేవు. ఎందుకు లేవు అంటే పనిష్మెంట్ ఈజ్ వెరీ సివియర్. ఎవరు చేసినా సరే ఎవిడెన్స్ ఉంటే ఇమీడియట్లీ పనిష్మెంట్ ఈజ్ వెరీ సివియర్. మిగతా విషయాల్లో వచ్చినా రాకపోయినా ఈ ఒక్క విషయంలో మటుకి పనిష్మెంట్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలని నా కోరిక. అది స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ అయినా సరే. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మై హంబుల్ రిక్వెస్ట్, ఈ రేప్ విషయంలో ఎస్పెషల్లీ ఇలాంటి జరిగేటప్పుడు ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి దీన్ని సపోర్ట్ చేయవద్దు.
డూ యువర్ డ్యూటీ. మాకు తెలుసు మిమ్మల్ని వదిలేస్తే మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేస్తారు. బట్ ప్రెషర్ ఉంది అక్కడ, అన్నీ ఉంది కాబట్టి మీరు కొన్ని విషయాలు మీరు కాంప్రమైజ్ చేస్తారు. ఇది చేయవద్దు. ఎందుకంటే అలా జరిగిన శాపాలు చాలా భయంకరమైన శాపాలు. అది మీకు రాకూడదు, మీ ఫ్యామిలీకి రాకూడదు. డోంట్ డూ ఇట్. కాపాడండి. ఎవడైతే దోషి ఉన్నాడో వాడిని ఏం చేయాలో మీరు చేయండి. అది ఏం చేయాలో నేను చెప్పను. జరగకూడదు. భయం ఉండాలి. పీపుల్ ఆర్ నాట్ స్కేర్డ్ అండి. భయం లేదు, ఎందుకంటే పనిష్మెంట్ లేదు. పై రావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బు ఉంది. ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఆర్ ఆల్టర్డ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. మిగతా విషయాలు నేను చెప్పట్లా. ఇన్ దిస్ ఆస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు చేంజ్. విమెన్ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్, ప్రొటెక్టెడ్. దిస్ ఈజ్ మై ప్రేయర్. సో ప్రభుత్వాల విషయానికి వస్తాయి సార్, తల్లిదండ్రుల కంటే ఒక బాధ్యత ఉండాలి. అలాగే ప్రభుత్వాలు కానీ విద్యా విషయాల్లో మాత్రం బుకిష్ నాలెడ్జ్కి ఇచ్చిన ప్రియారిటీ స్పోర్ట్స్కి కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ విషయాల్లో మాత్రం రావట్లేదు. సొసైటీలో కూడా ఎక్కువ విద్యార్థుల చదువు మార్క్స్ ర్యాంక్ పరంగానే చూస్తున్నారు. ఆ విషయంలో ఎవరు మారాలి, ఏం జరగాలి? జనరల్గా అండి, మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో నేను అంటే ఆంధ్ర, రాయలసీమ అన్నీ తిరుగుతున్నప్పుడు యూత్ చాలామందిని నేను అడిగాను. అంటే ఓపెన్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గురించి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మా తల్లిదండ్రులు ఎంతో, అంటే నేను చెప్పేది పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళే. మా తల్లిదండ్రులు పాపం పొలాలు అమ్మేసి, నగలు అమ్మేసి, మా అక్కకో లేకపోతే వాళ్ళు పెట్టిన నగలు అమ్మేసి మాకు చదువు నేర్చుకున్నాం. ఫస్ట్ ర్యాంక్ రావాలరా నీకు, ఫస్ట్ ర్యాంక్ రావాలరా చెప్తే ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. కానీ ఏం ప్రయోజనం? మా ఊరిలో ఉద్యోగాలు లేవు. మేము వేరే ఊరికి వెళ్ళాలి, వేరే స్టేట్కి వెళ్ళాలి, భాష తెలియని ఊరికి వెళ్ళాలి. అక్కడ పోయి మేము అడుగు తినాలా? చదివింది ఎందుకైతే? పొలాలు అమ్మింది ఎందుకు? ఈరోజు పొలాలకి ఎంతో విలువ ఉంది కదా. తల్లిదండ్రులను వదిలేసి మేము వేరే విదేశాలకు వెళ్ళాలా? ఇది ఒక పక్కన ఉంటే, బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఫారిన్కి వెళ్ళిపోతున్నారు. మొన్న రీసెంట్గా నేను ఇక్కడే తెలంగాణలో వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్ ఛాయ్ తాగుదామని చెప్పి, అంటే వరంగల్ ఆ సైడ్ వెళ్తున్నాను, స్టాప్లో ఆగాను నైట్ టైంలో. మా డ్రైవర్ బాయ్స్ వెళ్ళారు, టీ తీసుకొచ్చారు. సరే నైట్లో కనపడలా, పక్కన ఎవరు నుంచున్నాడు, డీసెంట్గా ఉన్నాడు. సార్ టీ ఎలా ఉంది? హౌస్ ద టీ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా బిల్డప్ ఇస్తున్నాడా అనుకున్నాను. బాగానే ఉందండి. సో వుడ్ యు లైక్ టు హ్యావ్ మోర్ అన్నాడు. ఇదేంటి అంటే, బాబు నువ్వు ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ అయిపోయిందండి, నాకు ఉద్యోగాలు దొరకలేదు, అందుకే నేను నా స్థలం నేను ఛాయ్ దుకాణం పెట్టాను, ఓన్లీ టీ అండి, స్నాక్స్ పెట్టానండి, అందరికి సర్వ్ చేయను. మనసులో ఏడుపు వచ్చింది. ఒక డిగ్రీ చదివి అంత కష్టపడి, ఏ ఊరు అన్న? ఈ ఊరే సార్ మాది, ఇక్కడే విలేజ్ అండి. ఒక విలేజ్లో చదివి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ వాడు ఎక్కడో కూర్చోవాల్సిన వాడు ఛాయ్ దుకాణం పెట్టుకొని టీ, కాఫీ, బిస్కెట్స్, స్నాక్స్ అమ్ముతున్నాడు. జరగకూడదండి. చదువు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ఇవ్వాలి, మీరు చెయ్యాలి. ఆ ఫ్లైఓవర్ కట్టాను, ఈ బిల్డింగ్ కట్టాను, ఆ బ్రిడ్జ్ కట్టాను, అది కాదు. లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు. ఇండియాలో ఉన్న పొటెన్షియాలిటీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు ఎందుకండి వాళ్ళు కష్టపడి చదివించాలి? ఎందుకు వాళ్ళు అంత డబ్బు ఇవ్వాలి? డొనేషన్స్, అది ఇది. పాప ఇది జరగకూడదు. సో ఏ స్టేట్లో యూత్ ఏ స్టేట్లో చదువుతున్నారో, ఏ స్టేట్లో వాళ్ళకి మెరిట్ వస్తుందో, దే షుడ్ బి గివన్ అ జాబ్. అదర్వైజ్ థింగ్స్ విల్ చేంజ్. దర్ విల్ బి రెవల్యూషన్. స్టూడెంట్స్ విల్ రివోల్ట్. బంగ్లాదేశ్లో ఏం జరిగింది? దట్ విల్ హ్యాపన్ హియర్ ఆల్సో. ఎందుకంటే ఒక లిమిట్ ఉంది, న్యాయానికి లిమిట్ ఉంది. అంత అన్యాయం జరుగుతుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు ఏజ్డ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు వదిలేసి వాళ్ళు విదేశాలకు వెళ్తారా? భాష తెలియని ఊరు పోయి పని చేయాలా? ఏం కర్మ అది? వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయీస్ని 100% చూసుకోవాలి. దే షుడ్ బి హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా పిల్లలు బయటికి వెళ్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వాలు కూడా మార్షల్ ఆర్ట్స్ పైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా సినీ నటుడు సుమన్ చెప్పిన సందర్భం చూడొచ్చు. కెనోప సంబంధంతో సాది దిశా టీవీ హైదరాబాద్.